నమస్తే, నా పేరు ప్రశాంతి. సీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోలమూరులో దగ్గుపాటి గోరంట్ల ఎన్నికల ప్రచారం భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. ప్రజా సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్సీపీదే అగ్రగామి. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. పేదలను ధనికులుగా చేయడమే కూటమి అజెండా. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు టీడీపీ సిద్ధమేనా? రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సవాల్. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి. 3వ డివిజన్లో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా దివాళా తీయించిన సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడి కూటమి సర్కారును అధికారంలోకి తెచ్చుకోవడానికి ప్రజలు ఇప్పటికే సిద్ధమయ్యారని రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాజమహేంద్రవరంలో కూటమి తరపున విస్తృతంగా ఎన్నికల ప్రచారం జరుగుతోంది. దీనిలో భాగంగా కోలమూరు గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, విష్ణు మిత్ర బృందం ఆధ్వర్యంలో మంగళవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి వారితో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు వారిపై పూలవర్షం కురిపిస్తూ అడుగడుగున హారతులు పడుతూ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో దగ్గుపాటి పురంధేశ్వరి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన కుమార్తె కంటమనేని శిరీష ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలకు కాలం చెల్లిందని, ఇకపై రాష్ట్ర జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని, చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజలను పన్నుల భారం, నిత్యావసర వస్తువుల ధరలతో పాటు చెత్త పన్ను కూడా వేసిన జగన్కు మే 13న జరిగే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. దగ్గుపాటి మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం తథ్యమన్నారు. ఏ గ్రామంలో ఎన్నికల ప్రచారం జరిగినా కూటమి అభ్యర్థులను ప్రజలు సాదరంగా స్వాగతిస్తున్నారని, ఖచ్చితంగా ఓటేసి గెలిపిస్తామని భరోసా ఇస్తున్నారన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఈరోజు కోలమూరు గ్రామంలో గారు, విష్ణు గారు, వారి మిత్ర బృందం యొక్క నాయకత్వంలో శ్రీమతి పురంధేశ్వరి గారు పార్లమెంట్ అభ్యర్థిగా, అసెంబ్లీ అభ్యర్థిగా నేను, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులుగా మేము ముందుకు వచ్చాం. బ్రహ్మాండమైన స్పందన ఎక్కడ చూసినా. వన్ సైడ్ ఈ దౌర్భాగ్య ప్రభుత్వాన్ని సాగనంపాలని, రాక్షస పాలన విముక్తి చేయాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తేనే న్యాయం జరుగుతుంది. అప్రమేయంగా మాత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితి చేకూర్చి పేదరిక నిర్మూలన చేయాలంటే చంద్రబాబు గారికి సాధ్యం. దానికి పవన్ కళ్యాణ్ గారు తోడవుతారన్న నమ్మకంతో వాళ్ళ ప్రభంజనంలాగా సాగుతుంది. వన్ సైడ్గా సాగే ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళ కమలం గుర్తు తరఫున రామారావు గారి అమ్మాయి పురంధేశ్వరి గారు పోటీ చేస్తున్నారు. గతంలో మంత్రిగా విశేష అనుభవం ఉంది. ఒక నీతి నిజాయితీలు, భాషా పటుత్వం ఉన్న వ్యక్తి. ఆమె కనుక రేపు ఎంపీగా ఎన్నికయ్యి మన అదృష్టం కొద్దీ కేంద్రంలో మంత్రి అయితే మన ప్రాంతం, మన పార్లమెంటరీ ఏరియాలో అభివృద్ధి కార్యక్రమాలకి బ్రహ్మాండమైన స్పందన ఉంటుందని నమ్మకంతో మేము ముందుకున్నాం. ప్రజలు కూడా ఆశిస్తుంది అది. కేంద్ర ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉండాలని, దానికి పురంధేశ్వరి గారు ముఖ్య వ్యక్తిగా ఉంటారని నమ్మకంతో ఉన్నాం. అందరికీ మాట ఇస్తున్నాం. ఏదైతే మేము ఇప్పటిదాకా మేనిఫెస్టోలో చెప్పామో 100% అమలు చేస్తాం. పేదరిక నిర్మూలన లక్ష్యంగా, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, బలహీన వర్గాల దళితుల సంక్షేమ లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతాం. అందరూ సహకరించండి. ఈ దుర్మార్గ రాక్షస పాలన, అవినీతి, అక్రమాల పరిపాలన అంతం చేసి జగన్మోహన్ రెడ్డిని సాగనంపేదాని కోసం కృషి చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్నటి నుండి నా యొక్క ప్రచారం ప్రారంభమైంది. నిన్న నిడదవోలు కాన్స్టిట్యువెన్సీలో ప్రచారం చేశాము. ఇవాళ ఇక్కడ బుచ్చయ్య చౌదరి గారితో రాజమండ్రి రూరల్లో మేము ఈ క్యాంపెయిన్ ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాము. మంచి స్పందన కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రత్యేకించి ఈ కూటమి ఏదైతే ఉందో, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏదైతే ఉందో ఖచ్చితంగా మంచి మార్పు తీసుకొని వస్తుందని, సుపరిపాలన రాష్ట్రానికి, దేశానికి అందిస్తారని, అదేవిధంగా ఏదైతే అభివృద్ధి పదంలో మన రాష్ట్రం వెళ్ళాలి అని మనం భావిస్తున్నామో
గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి అన్నది కుంటుపడినటువంటి సందర్భంలో కేవలం కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు జోబులు నింపుకోవటానికి తప్పించి ఇతరత్రా ఎవరికి కూడా ఏ రంగం వారికి వర్గం వారికి కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో న్యాయం చేయనటువంటి సందర్భంలో ప్రజలు ఖచ్చితమైనటువంటి మార్పుని ఆకాంక్షిస్తున్నారు. కనుక ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు బాగా బయటకు వచ్చి ఈ కూటమి యొక్క అభ్యర్థులు ఎవరైనా సరే వారందరినీ కూడా స్వాగతించేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. పేద ప్రజలకు లబ్ధి చేకూర్చడంలో తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో గత టీడీపీ పాలనను స్పష్టంగా అధిగమించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. స్థానిక 17వ డివిజన్లో వైసీపీ నాయకుడు చీకురు మెల్లిచిన్న ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వేణు సదరు డివిజన్లోని ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు సమృద్ధిగా అందాలన్న రాష్ట్రం అభివృద్ధి చెంది సుభిక్షంగా ఉండాలన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ముఖ్యమంత్రి కావాల్సిందేనని పేర్కొన్నారు. ఈ 5 ఏళ్ల వైఎస్ జగన్ అందించిన సంక్షేమ ఫలాలను వివరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి కుటుంబానికి జగన్ పాలనలో లబ్ధి చేకూరిందని అన్నారు. ఒకవైపు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే మరొక వైపు రాష్ట్ర అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పకుండానే చేతల రూపంలో ప్రజల అవసరాలు తీర్చారని పేర్కొన్నారు. అటువంటి నాయకుడిని మరొక మారు ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. వైసీపీ నాయకులు మింది నాగేంద్ర, నక్కా రాజబాబు, అనసూరి పద్మలత, రాజమౌళి, అంగాడ సత్యప్రియ, నెల్లి సర్వేశ్వరరావు, దుంపా చంద్రారెడ్డి, దేశెట్టి హరిప్రసాద్, బాబ్జీరెడ్డి, డాక్టర్ బాబ్జీ, పడమట కామరాజు ప్రసాద్, బిల్డర్ చిన్న, చొల్లంగి సత్యగిరి, దేవా, కుడిపూడి గిరి, చాపా రాజా, దమ్ము ప్రసాద్, ఓదూరి రామకృష్ణ, కొదమల ప్రకాష్, కొల్లి దీపు, కాటం సుస్మిత, టింకు, రాజు, రెడ్డి, బుల్లెట్, పెయ్యల రాజేష్, కేబుల్ శ్రీను, కుమార్, లోడా అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పేదలను ధనికులుగా చేయటమే తమ కూటమి ప్రధాన అజెండాగా పెట్టుకుందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రూపొందించిన సూపర్ 6 పథకాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని పేర్కొన్నారు. స్థానిక 48వ డివిజన్లో స్థానిక టీడీపీ నాయకులు కానేటి ప్రభుదాసు, కానేటి కృపామణి, అచ్చారపు రమేష్ తదితరుల ఆధ్వర్యంలో ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా డివిజన్లోని శాంతి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి భారీ జనసందోహంతో బయలుదేరి ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలుకరించి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లు వేసి దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. మరోమారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంలో ప్రజలకు మనశ్శాంతి ఉండదన్నారు. ప్రజా సంక్షేమ పాలన కూటమి అధికారంతోనే సాధ్యమన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందాలి అంటే తమ కూటమితోనే సాధ్యమన్నారు. ఇక రాజమండ్రి విషయానికి వస్తే మన ప్రాచీన నగరాన్ని టూరిజం హబ్ తీర్చిదిద్దుతామన్నారు. నేరాల నియంత్రణకు ప్రత్యేక రక్షణ ఏర్పాట్లు చేస్తామన్నారు. క్రీడాకారులకు మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు వచ్చేలా చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని, రానున్న ఎన్నికలలో ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు. 48వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మేనిఫెస్టోను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. ఒక పక్కన సూపర్ 6 ఏదైతే తల్లికి వందనం, ఆడబిడ్డకి నిధి కింద, అలాగే 3 గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ప్రతి ఇంటికి నీటి సరఫరా, పేదవారిని ధనికుల కింద చేసే ప్రణాళిక, ఈ 6 అంశాలు సూపర్ 6 తోటి రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర పార్టీ నుంచి వచ్చిన కార్యక్రమాన్ని తీసుకెళ్లడంతో పాటు ఓ పక్కన మా నియోజకవర్గ మేనిఫెస్టో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం, టూరిజంను అభివృద్ధి చేయడం, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం, యువతకి ఉద్యోగ ఉపాధి కల్పించడం, స్త్రీలకి రక్షణ కల్పించడం, అలాగే ఇక్కడ ఏదైతే దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చేందుకు ఉచిత ఇసుక పాలసీ తీసుకురావడం వల్ల ఈ భవన కార్మిక వ్యవస్థ ఏదైతే ఉందో అది అభివృద్ధి చెందడం, నిర్మాణ రంగం అభివృద్ధి చెందడం, ఉపాధి కల్పన అనేది జరగడం జరుగుతుంది. దాని ద్వారా రాబడి కూడా
ట్యాక్సెస్ కూడా మనకి పెరగడం అవకాశం ఉంటుంది. అలాగే ఉచిత ఇసుక పాలసీతో పాటు పెరిగిన పన్నులు తగ్గించడం, చెత్త పన్నుని తీసివేయడం, అలాగే ఇంటి పన్ను, ఇలాగ అనేకమైన పన్నులు భారాలు మోపుతూ ఉంది ప్రభుత్వం. అవన్నీ తగ్గించే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం, ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. అలాగే యువతకి క్రీడా ప్రాంగణాలను కూడా మన తాలూకు మేనిఫెస్టోలో కూడా పొందపరచడం జరిగింది. ఇవన్నీ ఏ విధంగా అమలు చేయబోతా ఉన్నాం అన్నది ప్రజలకి చెప్పడం, ప్రజలు దాన్ని స్వాగతించడం, ప్రజలు కొన్ని సూచనలు ఇవ్వడం, ఈ యొక్క మేనిఫెస్టోని చూసి అమలు చేయండి, ఇవే మేము కోరుకుంటున్నామని చెప్పి మాతోటి వాళ్ళు చర్చించినవి అన్నీ కూడా మేము చూసినట్లయితే ప్రజలైతే ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. సంక్షేమం తీసుకుంటున్న వాళ్ళలో కూడా తీవ్రమైన అసంతృప్తి ఉంది. కారణం, నువ్వు సంక్షేమం ఇవ్వాలి, కానీ సంక్షేమం పేరుతో రూపాయి ఇచ్చి 100 రూపాయలు లాగేస్తూ ఉన్నాం. 100 రూపాయలు లాగేస్తూ ఉంటే ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నువ్వు ఒక చేత్తో సంక్షేమం ఇస్తూ ఇంకో చేత్తో బలంగా లాగేస్తూ ఉన్నావు దాన్ని. అది ప్రజలు అర్థం చేసుకోవడానికి 4.5 సంవత్సరాలు పట్టింది. అలాగే దొంగ హామీ పత్రాలు, స్థలం ఉండదు, ఎక్కడుందో చూపించరు, అన్ని పొలాలే, కానీ మీకు ఇళ్ల పత్రాలు ఇచ్చేసాం, మాకు ఓటు వేయాలి అంటారు. ఈ 4.5 సంవత్సరాలుగా రాని శ్రద్ధ, వాళ్ళపైన బాధ్యత, లేని ప్రేమ ఇప్పుడు వచ్చేస్తూ ఉంది, పొంగి పొరలుతూ ఉంది వాళ్ళపైన ప్రేమ. అదే ప్రేమతో ఎందుకు టిట్కో ఇల్లు మీరు ఇవ్వలేకపోయారు? వైసీపీ వాళ్ళని అడుగుతా ఉన్నాం, అదే ప్రేమతో మీరు టిట్కో ఇల్లులు ఎందుకు ఇవ్వలేకపోయారు? టిట్కో ఇల్లులు, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇల్లులు ఇప్పుడు దాకా మీరు ఇవ్వాల. అవన్నీ చేయని వాళ్ళు ఈరోజు మీరు హామీ పత్రాలు ఇస్తే ఎలా జనాలు నమ్ముతారని మీరు అనుకుంటా ఉన్నారు. నాలుగు గీసుకోవడం తప్ప దేనికి పనికిరాదని ప్రజలే చెప్తా ఉన్నారు. ఈ హామీ పత్రాల పట్ల మేము హామీ ఇస్తూ ఉన్నాం. ఆ హామీ పత్రాలు ఏదైతే సక్రమంగా లేదో వాటిని సక్రమంగా చేసి రేపటి రోజున కేంద్రం ఒక సహకారంతో వాటిలో ఇల్లు నిర్మాణం చేసి ఇచ్చే బాధ్యత మాదని స్పష్టమైన హామీ ఇచ్చాం. ఆ హామీ కట్టుబడి ఉన్నాం. ఏదేమైనా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మార్పు రావాలి, మార్పు తెచ్చుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇదే తెలుగుదేశం, బీజేపీ, జనసేన యొక్క ఎన్నికలు కాదు. ఇది ప్రజాస్వామ్యం కోసం అందరూ కూడా ఈ యొక్క ఎన్నికల్లో భాగస్వాములు అవ్వాలి. గెలుపు కోసం అందరూ కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేనకి సహకరించాల్సిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. తప్పకుండా సహకరించండి, ఆదరించండి. మీకు హామీ ఇస్తా ఉన్నాం, మీకు అందుబాటులో ఉంటాం. ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న వ్యక్తి మీకు అందుబాటులో ఉంటాడు, మీ సమస్యలు తీరుస్తాడు, చెప్పినయే చేస్తాడు. నోటుకొచ్చిన హామీలు అయితే మేము ఇవ్వం. ట్విన్ సిటీస్ అనో, లేకపోతే ఊర్లో అవుటర్ రింగ్ రోడ్లనో, 24 గంటల నీటి సరఫరానో, ఇలాంటి పిచ్చ హామీలు అయితే మేము ఇవ్వం. ఏదైతే చెప్తాం అదే చేస్తాం, ఏదైతే చేయగలమో అదే చెప్తాం, అవే చెప్పాం, చేస్తాం. తెదేపా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు నగర అభివృద్ధిపై అసత్యాలు మాట్లాడుతున్నారని రౌతు ఆక్షేపించారు. జరిగిన అభివృద్ధికి ఎంపీ భరత్రామ్ చేసిన కృషి ప్రజలందరి అభిమానం పొందిందని, తెదేపా హయాంలో దుర్గంధ భూయిష్టమైన కంబాల చెరువు పార్కును సంస్కరించి దానిని పరిశుభ్రమైన సుందర నందనవనంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రౌతు మాట్లాడుతూ, ఇటీవల నగరంలో 9 కిలోమీటర్ల మేర సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో నిర్వహించిన బస్సు యాత్ర, రోడ్ షోకు ప్రజల నుంచి వచ్చిన స్పందనే మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనడానికి నిదర్శనమన్నారు. పేద ప్రజలకు జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల పట్ల ఉన్న కృతజ్ఞతే కారణమని రౌతు గుర్తు చేశారు. అదే రీతిలో ఎమ్మెల్యేగా భరత్ రామ్ నామినేషన్ కార్యక్రమానికి ప్రజలు విశేష రీతిలో తరలి రావడం వెనుక అభివృద్ధి కార్యక్రమాలే కారణమన్నారు. గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాథ, ఈడిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ మాట్లాడుతూ, భరత్ ఎమ్మెల్యేగా అధిక మెజారిటీతో గెలుస్తారనే దానికి నిన్న జరిగిన ఆయన నామినేషన్ దాఖలు కార్యక్రమానికి ప్రజలు వరదల పోటెత్తిన దృశ్యాలే నిదర్శనమన్నారు. భరత్ విజన్ ఉన్న మనిషి అయితే టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు నిలువున పాయిజన్ ఉన్న వ్యక్తి అని ధ్వజమెత్తారు. సమాజంలో వైఎస్ఆర్సీపీ సిటీ మాజీ అధ్యక్షుడు నందిపు శ్రీనివాస్, బాకచర్ల కృష్ణ, నీలం గణపతి, కురుమిల్లి శాంతి స్వరూప్, రొక్కం త్రినాథ్, కొమ్మోజు దుర్గారావు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జీలే కానీ ముంపు ప్రాంతాలు వాళ్ళందరూ చెప్తున్నారు, మేము వస్తేనంట వాళ్ళు ఏదో మేనిఫెస్టో చూసాను తెలుగుదేశం వాళ్ళు, మేము వస్తే రాజమండ్రి ముంపు లేకుండా, అసలు ముంపు లేకుండా ఇవాళ వాళ్ళుంటే తిలక రోడ్డు దగ్గర తెలుగు వారి చెరువు నేను చేశాను. 4 ఎకరాల భూమిలో స్టార్ హోటల్కి ఇచ్చేస్తే దాన్ని మరలా చెరువు చేశాను. అలాగే ఆర్యాపురం, తుమ్మలం, లింగంపేట, సీతంపేట ఏరియాలో 15 రోజులు నీళ్ళు నిలబడితే అక్కడ ఒక ఆర్టీసీ ల్యాండ్, పోస్టల్ కాలనీ డిపార్ట్మెంట్ది
వాళ్ళది అక్కడ చెరువు చేయగలిగాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి శాశ్వతంగా చెప్పుకోగలిగింది చాలా ఉన్నాయి. లేదు మాకన్నా ఎక్కువ చేసామనేటువంటి పరిస్థితి తెలుగుదేశానికి ఉంటే ఓపెన్ డిబేట్కి వస్తే ఇదే ప్రెస్ క్లబ్లో గతంలో జరిగాయి. గతంలో ఏదైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు వివిధ పక్షాలను పిలిచి ప్రెస్ క్లబ్ల్లోనూ వాటిలోనూ ఓపెన్ డిబేట్ పెట్టేవారు. అలాంటి ఓపెన్ డిబేట్కి వచ్చి ప్రజలకి చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఇవాళ తెలుగుదేశం వాళ్ళని నేను ఈ పత్రిక ఈ ప్రెస్ మీట్ ద్వారా వారిని ఆహ్వానిస్తున్నాను. నిన్న చూడగానే మాకు అర్థమైంది, భర్తరాముడు ఆల్రెడీ గెలిచేశాడు. భర్తరాము గెలిచేశాడు, ఎమ్మెల్యే కింద గెలిచేశాడు. వాసు గారు, తమ్ముడు వాసు, నీకు ఒకటి చెప్తున్నా, రాసి పెట్టుకో. ఈ రోజున కౌంటింగ్ స్టార్ట్ అయింది. రేపు మే 13న ఎలక్షన్స్, జూన్ 3, 4 తారీఖులో ఉంది కౌంటింగ్. నేను నిజంగా తమ్ముడు వాసుకు చెప్తున్నా, ఒక బస్ టికెట్, ట్రైన్ టికెట్, ఏ టికెట్ బుక్ చేసుకుంటే ఈరోజే బుక్ చేసుకో. కరెక్ట్గా జూన్ 4వ తారీఖున ఆ రోజు సాయంత్రం వరకు చూసి, ఎక్కడైతే మీ యొక్క సొంత రాష్ట్రం ఈ మధ్యలో ఏర్పాటు చేసుకున్నారు కదా మీ ఫ్యామిలీ సొంత రాష్ట్రం, ఆ తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా పెట్టి వేళకు సిద్ధంగా ఉండమని ఈరోజు టికెట్ బుక్ చేసుకోమని చెప్తున్నా. ఒక భర్తరామ్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రిగా కూడా రాబోతున్నాడు, రాసుకో. ఇది నిజం, మేము ఛాలెంజ్ చేస్తున్నా. నగరాన్ని అభివృద్ధి చేశా, ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. సోమవారం సాయంత్రం నగరంలోని 3వ వార్డు రచ్చబండ వద్ద నుంచి గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. జగనన్న సంక్షేమ పాలనతో నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచారని, అటువంటి జననేత జగనన్న మరొకసారి సీఎంగా వస్తేనే పేదల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుందని అన్నారు. రాజమండ్రి ఎంపీగా నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశానని, అయితే ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారు. అదే ఎమ్మెల్యేగా గెలిపిస్తే రాజమండ్రి నగరానికి గత వైభవం తీసుకువస్తానని చెప్పారు. నగరానికి విశ్వ నగరంగా గుర్తింపు వచ్చేలా చేస్తానన్నారు. ఎంపీగా రాజమండ్రిని శోభాయమానంగా తీర్చిదిద్దడానికి ఎంత కష్టపడ్డానో మీరు స్వయంగా చూశారు. అదేవిధంగా మీ మధ్యనే మీతోనే ఉంటూ మీ ఇంటి వద్ద కొడుకునే నగరానికి అభివృద్ధి చేస్తా అన్నారు. అభివృద్ధి చేశారని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే ఓటు వేయండి, లేదంటే వద్దన్నారు. డివిజన్ ఇన్ఛార్జ్ బళ్ళా సత్యవతి, శ్రీనివాస్, బొంత శ్రీహరి, పల్ల వెంకటేశ్వరరావు, శేఖర్ రెడ్డి, మదీనా బాషా, కేబుల్ శ్రీనివాస్, గిరడా రవి, గుత్తుల జోగారావు, కేతా జ్యోతి, స్వరూప్, ఖాలిద్ బాషా, బళ్ళా రాజు, తమర్సింగ్ బ్రహ్మాజీ, ఖలీల్, పాలూరి శ్రీనివాస్, అంబులు శ్రీనివాస్, శ్యామ్సన్, ఇమ్మి, గుత్తుల రాము, దీపు, సున్నం శ్రీనివాస్, రెడ్డి భీమేష్, దేవిరెడ్డి మురళి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆలోచిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని ఓఎన్జీసీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఆల్ ఇండియా ఓఎన్జీసీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు డిఎంఆర్ శేఖర్ అన్నారు. ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులకు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రె కొండబాబు, బర్రె మరియు దంపతుల ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారం జరిగింది. కొండబాబు నివాసంలో జరిగిన ఈ సత్కార సభలో మహిళలు పాల్గొని వారిని పూలమాలలతో ముంచెత్తారు. కొండబాబు దంపతులు గజమాల వేసి అభిమానం చాటుకున్నారు. శేఖర్ మాట్లాడుతూ అంబేద్కర్ కన్న కలలు నిజం చేసేందుకు జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొండబాబు ప్రజల పక్షాన నిలబడి ధైర్యంగా పోరాడతారని కొనియాడారు. కొండబాబు మాట్లాడుతూ డిఎంఆర్ శేఖర్ ఎంత ఎదిగిన ఒదిగి ఉంటారని కొనియాడారు. ఎక్కడ అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేయాలి అన్న శేఖర్ ఆర్థిక సహాయం అందజేస్తారని తెలిపారు. డిఎంఆర్ శేఖర్ భవానీ దంపతులు మంచి మనసున్న వారని పేర్కొన్నారు. పేపర్ మిల్లు కాలుష్యాన్ని వ్యతిరేకిస్తూ డిఎంఆర్ శేఖర్ ధైర్యంగా లంక భూముల్లోకి వెళ్లారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలిసిన విధంగానే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష వల్ల ఈరోజు ఓఎన్జీసీలో ఒక ఉన్నతమైన పన్నెండులో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతాన్ని నమ్మి రాజ్యాధికారికి దూరంగా ఉన్న జాతులకి, వర్గాలని మన చట్టసభలోకి పంపిద్దాం అని చెప్పిన నినాదానికి మనం హ్యాపీ అయ్యి ఆ పార్టీ తరఫున అమలాపురం ఎంపీగా పోటీ చేయడం జరిగింది. తర్వాత పరిస్థితులు చూస్తే బడుగు బలహీన వర్గాలకి వాళ్ళ బిడ్డల గురించి, అంటే మా బిడ్డల గురించి, మా అక్కచెల్లెల గురించి ఆలోచించే ముఖ్యమంత్రిగా తగిన మనిషి ఎవరైనా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఒక జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకోవడం జరిగింది. పార్టీ చేసేటప్పుడు చాలా మంది మీకు ఏమైనా కావాలని అడిగారు. ఏం అక్కర్లేదు, బిడ్డలకి మంచి మార్గం చూపించండి,
ఇప్పుడు ఏ విధంగా అయితే ప్రభుత్వ స్కూల్ కానివ్వండి, ప్రభుత్వ ఆసుపత్రులు కానివ్వండి, లేదా స్త్రీ అధికారం, స్త్రీ సాధికారత అంటారు, అవన్నీ కూడా ఇస్తుంది ఇది జగన్ పార్టీ. కాబట్టి అవి కంటిన్యూ చేయండి, అవి చాలు, మాకు మా జాతి బాగుపడాలి, అంబేద్కర్ గారి కన్నా కళలు ఫలించాలి అని చెప్పి దాన్ని నమ్మి ఆయన దగ్గర జగన్ రెడ్డి గారి సమక్షంలో మన ముఖ్యమంత్రి సమక్షంలో చేయడం జరిగింది. ఈ రోజు నుంచి మన బర్రె కొండబాబు గారు ఈయన పోరాట పట్టం గురించి రాజమండ్రి చుట్టుపక్కల చేయని వాళ్ళు లేరు. ఎంతో ధైర్యశాలి, జాతి కోసం ప్రాణాలను అర్పించేంత పట్టుదల కలిగిన వ్యక్తి బర్రె కొండబాబు గారు. వీరేంటంటే ఓఎన్జీసీలో ఒక సుపీరియర్ ఆఫీసర్, ఆయన పెద్ద ఆఫీసర్ అయితే ఆయన ఉద్యోగానికి రిజైన్ చేసి 5 సంవత్సరాల క్రితం బీఎస్పీ జనసేన పొత్తులో భాగంగా వారిని అమలాపురం ఎంపీకి పోటీ చేస్తే అమలాపురం ఎంపీగా వారు పోటీ చేశారు. అత్యధిక ఓట్లు రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రోజు నాటి వరకు ఆయన ఎంతో గౌరవప్రదంగా నడుస్తూ ఉన్నటువంటి ఆయన ఏదన్నా ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహం పెట్టాలంటే వారి దగ్గరికి వెళ్ళాలి. వారు 20,000 అవనండి, 30,000 అవనండి, 1,00,000 అవనండి, 2 లక్షలు అవనండి, ఆయనే జిల్లాలో అనేక మందికి బోర్లు కొట్టించడం కానీ ఇంకా ఎన్నో సేవలు మామూలుగా చేసుకుంటూ వచ్చారు. డిఎంఆర్ శేఖర్ గారు మేడం గారికి ఈవేళ మనం సత్కరించి, అంటే జనసేనలో ఇప్పుడు లేరు, నిన్నే సీఎం గారు ఆదేశాల మేరకు వచ్చి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వారు నిన్న కాక మొన్నే వారు వైఎస్ఆర్సీపీ రావడం జరిగింది. ఇద్దరిని గౌరవించి మరి సీఎం గారు సన్మానించి తీసుకున్నారు. 10th ఫలితాలలో తూర్పు గోదావరి జిల్లా స్థాయిలో అలాగే రాజమండ్రి సిటీ స్థాయిలో భాష్యం విద్యా సంస్థలు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. 595 నుంచి 470 మార్కులకు పైగా సాధించిన విద్యార్థుల్లో 130 మందికి పైగానే ఉన్నారు. పాఠశాల ఆవరణలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను అభినందించారు. స్థానిక దానవాయిపేటలోని భాష్యం విద్యాసంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యార్థులను యాజమాన్యం తరపున భాష్యం ఈస్ట్ 2 జోనల్ ఇన్ఛార్జ్ జిఎన్ సత్యనారాయణ ప్రిన్సిపాల్స్ అభినందించారు. ఆయన మాట్లాడుతూ 595 మార్కులతో కె లక్ష్మీ హాసిని, ఎస్ ఆశ్రిత జిల్లాలో ప్రథమ స్థానం సాధించారన్నారు. 594 మార్కులతో ఎన్ లలిత, నాగసాయి సిరి సిటీ ఫస్ట్గా నిలిచిందన్నారు. 11 మంది విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా 43 మంది విద్యార్థులు 580కి పైగా మార్కులు సాధించారని, 77 మంది విద్యార్థులు 570కి పైగా మార్కులు సాధించారని వివరించారు. విద్యార్థులను తమ సంస్థలో చేర్చిన తల్లిదండ్రుల నమ్మకాన్ని, ఆకాంక్షలు నెరవేర్చిన విధంగా ఫలితాలు వచ్చాయని, ఇది నిజంగా గర్వంగా ఉందని అధ్యాపకేతర సిబ్బందిని భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, డైరెక్టర్ భాష్యం హనుమంతరావు కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారన్నారు. అలాగే సైన్స్లో మంది విద్యార్థులు ఉన్నారండి. ఇంతటికి మా తల్లిదండ్రులందరికీ కూడా నా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే 10th క్లాస్ ప్రతి మా దగ్గర చదువుకునే విద్యార్థిని కారణం మా ప్లానింగ్. ఏదో ఒక ఏరియాకి 10th క్లాస్ ఫలితాలు విడుదలైనాయి. ఆ ఫలితాలలో భాష్యం విద్యార్థులు చాలా మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించారండి. దాని సమయం స్టేట్ వైడ్గా వచ్చేసరికి 597 హైయెస్ట్ మార్క్ వచ్చిందండి. 596 సెకండ్ హైయెస్ట్ మార్క్స్ ఇద్దరికి వచ్చిందండి. 595 మార్క్స్ ముగ్గురికి వచ్చిందండి స్టేట్ వైడ్గా. అదేవిధంగా మన భాష్యం ఈస్ట్ గోదావరి తీసుకుంటే 595 మార్క్స్ సాధించిన మా విద్యార్థులు ఇద్దరండి. 594 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఇద్దరండి. 593 మార్క్స్ సాధించిన విద్యార్థులు ఒకడు ఉన్నారు. 591 సాధించిన వాళ్ళు 4 ఉన్నారండి. అలా మొత్తం 590 అబోవ్ మార్క్స్ సాధించిన వాళ్ళు 11 మంది పిల్లలు ఉన్నారండి. అలాగే 570 మార్క్స్ అబోవ్ సాధించిన వాళ్ళు 70 మంది ఉన్నారండి. ఈస్ట్ గోదావరి జిల్లాలోని ఈ మార్కులు సాధించారండి. ఇంత మంచి మార్కులు సాధించిన మా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలాగే ఇంత మంచి ఫలితాలను సాధించడానికి కారణమైన తల్లిదండ్రులకి, మా విద్యార్థులకు అండ్ ఉపాధ్యాయులకు నా శుభాకాంక్షలు అండి.
కడియంలో జరిగిన ఘటన ఇంట్లో వారిని కాదని ప్రేమ వివాహం చేసుకుంటున్న పెళ్లి కుమార్తెను అపహరించేందుకు ప్రయత్నించినదే తప్ప దుండగులు చేయలేదని పెళ్లి కుమార్తె తల్లి అన్నలు కారం చల్లి ఆమెను తీసుకుని వెళ్లిపోవడానికి ప్రయత్నించారని సౌత్ జోన్ డీఎస్పీ ఎం అంబికా ప్రసాద్ వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం గుడిగనూరుకు చెందిన గంగవరం స్నేహ కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకట నందు నరసారావుపేటలో వెటర్నరీ డిప్లొమా చదువుకున్న సమయంలో ప్రేమించుకున్నారు. ఈ నెల 13వ తేదీన విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పెళ్లి చేసుకుని అనంతరం విజయవాడలోని సూర్యారావుపేట పోలీస్ స్టేషన్కి వెళ్లగా వారిరువురు మేజర్లు కావడంతో కుటుంబ సభ్యులను పిలిపించి విషయం తెలియపరిచి కౌన్సిలింగ్ చేసి పంపించి వేశారు. వారి కుటుంబ సభ్యులు ఈ నెల 21వ తేదీ తెల్లవారుజామున 4:20 కడియంలో పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారన్నారు. ఆమె తల్లి గంగవరం పద్మావతి, పెదనాన్న కొడుకులు గంగవరం చరణ్ కుమార్, చందు, అమ్మాయి బంధువు నక్క భరతులు వివాహానికి వచ్చారని అర్ధరాత్రి సుమారు 1:35 సమయంలో పెళ్లి కుమార్తె తల్లి అన్నలు ముందుగానే తెచ్చుకున్న కారంతో అక్కడ ఉన్న వారి కళ్లలో చల్లి పెళ్లి కుమార్తెను తమతో లాక్కుని వెళ్లడానికి ప్రయత్నిస్తూ ఉండగా నందు అతని అన్న అడ్డుపడగా పెళ్లి కుమార్తె పెదనాన్న కొడుకులైన చరణ్ కుమార్, చందులు వారిపై కారం చల్లారని అప్పుడు ఇరు వర్గాలు ఘర్షణ పడి చేతులతో కుర్చీలు, వాటర్ బాటిళ్లతో కొట్టుకున్నారన్నారు. ఇరు వర్గాలు కడియం పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. అర్ధరాత్రి సమయంలోని పోలీస్ స్టేషన్ వద్ద వారికి కడియం పోలీస్ స్టేషన్ ఎస్ఐ సిబ్బంది కౌన్సిలింగ్ చేయడం జరిగిందన్నారు. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలానికి చెందినటువంటి గుడిగనూరు గ్రామంలో ఎవరైతే మన పెళ్లి కుమార్తె ఉందో వారి కుటుంబం ఉంటారు. అక్కడ ఆమె 22 సంవత్సరాలు. ఈమెతో పాటు మనకి ఈ కడియానికి చెందినటువంటి బత్తిన వెంకట నందు, ఈ అమ్మాయి పేరు గంగవరం స్నేహ. వీరిద్దరు కూడా నరసరావుపేటలో SSN కాలేజీలో వెటర్నరీ డిప్లొమా చదువుకున్నప్పుడు వీరికి పరిచయం ఉందని చెప్తున్నారు. అక్కడ ఉండగానే వీరికి ప్రేమ వ్యవహారం ఉన్నట్లు, ఆ తర్వాత అది కంటిన్యూ అయినట్లు. రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం విజయవాడ అమ్మవారి గుడిలో వీళ్ళు మేము పెళ్లి చేసుకున్నాం గుడి దగ్గర అని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ నగరంలోని పోలీస్ స్టేషన్కి వెళ్తే వీళ్ళిద్దరూ 23 సంవత్సరాల అబ్బాయికి ఈ అమ్మాయికి 22 సంవత్సరాలు కావడంతో ఇరు వర్గాల కుటుంబాలను పిలిపించి కౌన్సిలింగ్ చేస్తాం. అక్కడ వీరు మేజర్లు కాబట్టి వాళ్ళ మాట మేము కాదని ఏమంటామన్న ఉద్దేశంతో ఒక మా అండర్స్టాండింగ్ వచ్చి ఆ అమ్మాయి ఈ అబ్బాయితో కుటుంబంతో వచ్చేయడం జరిగిందని, మీరిద్దరు దొంగచాటుగా వివాహం చేసుకోవడం కాదు, మేము అఫీషియల్గా అందరికీ పెళ్లి చేస్తామని చెప్పి 20వ తేదీ రాత్రి అంటే తెల్లవారు 21 ఉదయం 4:20 వాళ్ళు ముహూర్తం పెట్టుకొని అదే విషయాన్ని ఈ అమ్మాయి తల్లి వాళ్ళకు కూడా రండి అని ఆ అమ్మాయి ద్వారా కవర్ చేస్తే వారు అక్కడి నుంచి ఆమె తల్లి, 2 అన్నలు, అలాగే కజిన్ బ్రదరు వారు ఇక్కడికి వచ్చారని, వారికి కూడా వీరు అకామిడేషన్ సదుపాయం చూపించారని. ఆ మిడ్ నైట్ టైంలో కొంచెం కళ్యాణ మండపంలో ఈ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్న దగ్గర తక్కువ మంది ఉండడం చూసి ఈ తల్లి, అన్నలు, కజిన్ బ్రదర్ కలిసి వారు అంతకుముందు తెచ్చుకున్నట్టు కారం ఒకటి వాళ్ళ కళ్ళలో చల్లి ఆ పిల్లలు ఏదో తీసుకోదాని ప్రయత్నం చేయడం జరిగింది. ఇరు వర్గాలు ఘర్షణ పడడం, ఈలోగా కింద వాళ్ళ అందరూ బంధువులు వచ్చేసి వీళ్ళతో కలబడుకోవడం. ఈ అమ్మాయిని వాళ్ళని తీసుకువెళ్ళలేదు, ఆ అమ్మాయి అక్కడే ఉంది. ఈ కౌరు చేసిన అనంతరం మన పోలీసు వెళ్ళేసరికి 2 వర్గాలు కూడా పోలీస్ స్టేషన్ రావడం, ఇబ్బంది కలిసి వారు పూర్తిగా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ అనంతరం ఈ ఘర్షణలో ఈ అమ్మాయి తల్లి అలాగే 2 అన్నలకి కూడా చిన్న గాయాలయ్యి, అదేవిధంగా ఆ పెళ్ళికొడుకు యొక్క అన్నయ్యకి కూడా చిన్న గాయాలవడం జరిగింది. వారందరినీ ఆసుపత్రికి పంపించి కౌన్సిలింగ్ చేయడం జరిగింది 20 రాత్రి. దాని మీద ఆ తల్లి, ఆ 3 బ్రదర్స్ మీద కడియం పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయాన్నే ఎఫ్ఐఆర్ నమోదు జరిగింది. దీని మీద ఆ వీడియోలు అవన్నీ సేకరించి అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాలను ఎగ్జామ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. చట్టపరంగా దీంట్లో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ఆ రకంగా చర్యలు తీసుకొని జరుగుతుంది. దయచేసి మిత్రులందరికీ నేను కోరేది ఏంటంటే, ఇది ఎవరో దుండగులు ఎక్కడి నుంచి కిడ్నాప్ ప్రయత్నం చేశారన్నటువంటి వార్తలు ప్రసారం అవుతున్నాయి. దయచేసి అది కొంచెం విషయం పూర్తిగా తెలుసుకుని దాని ప్రకారం వార్తా ప్రసారాలు చేస్తే సరైన వార్త ప్రజలకు వెళ్తుందని మీ ద్వారా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోలమూరులో దగ్గుపాటి గోరంట్ల ఎన్నికల ప్రచారం భారీగా తరలివచ్చిన కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు. ప్రజా సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్సీపీదే అగ్రగామి.
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు. పేదలను ధనికులుగా చేయడమే కూటమి అజెండా. 48వ డివిజన్ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్. నగరాభివృద్ధిపై బహిరంగ చర్చకు టీడీపీ సిద్ధమేనా? రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు సవాల్. ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి. 3వ డివిజన్లో ఎంపీ భరత్ ఎన్నికల ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.